ఖమేని ఎక్కడున్నారో ఖచ్చితంగా కనిపెట్టారు. ఆ వెంటనే తొమాహాక్ బాంబులతో విరుచుకుపడ్డారు. ఇంతకీ ఏంటి తొమాహాక్ బాంబుల ప్రత్యేకత? ఒకసారి చూద్దాం. లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా తాకే విధంగా ఈ క్షిపణుల్ని ప్రయోగించింది అమెరికా. 1000 నుండి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ ని నేలమట్టం చేయగలదు. వార్షిప్ల నుండి లేదా సబ్మెరైన్ల నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు. రాడార్ వ్యవస్థకి, కమాండ్ సెంటర్లకి దొరకకుండా ఇది టార్గెట్ ని ఛేదిస్తుంది. లో ఆల్టిట్యూడ్ లో దూసుకెళ్లటం దీని ప్రత్యేకత. నేలకి 100 అడుగుల ఎత్తులో అత్యంత వేగంతో ఏ జీపీఎస్ కి, రాడార్ కి దొరకకుండా ఇది వెళ్ళగలదు. ఏ నావిగేషన్ సిస్టమ్స్ కి కూడా దొరకదు. దాదాపు 50 ఏళ్లుగా కీలక సమయాల్లో అమెరికా ఈ క్షిపణుల్ని ప్రయోగిస్తూ వస్తోంది. 1991 గల్ఫ్ వార్ టైంలో కూడా ఇరాక్ పై ఈ తొమాహాక్ బాంబుల్ని వందల కొద్దీ ప్రయోగించింది అమెరికా. 2003లో ఇరాక్ పైన ఇదే క్షిపణులతో విరుచుకుపడింది. 2017లో సిరియా పైన వీటితోనే అటాక్ చేసింది అమెరికా. ఇక ఇప్పుడు ఖమేనీని అంతం చేయడానికి ఈ మిజైల్స్ ని గురిపెట్టింది, టార్గెట్ ని ఛేదించింది అమెరికా.